మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే కొన్ని శ్రేష్టమైన సంగతులు మనము ఆలకిద్దాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనము చేరి ఆయన పక్షముగా మనం ఈ స్థలంలో కూర్చున్నాము కాబట్టి మన హృదయాలు తెరవబడగలిగినప్పుడు మన హృదయాలు ఏ రీతిగా ఉండాలి దేవుని ఎదుట అనంటే, దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, అలాగనే దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వినాలి అన్న ఆశ కలిగి ఉంటారో, దేవుడు అలాంటి వారితో చాలా స్పష్టంగా మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఇక్కడ వాక్య ధ్యానములోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుచుకొని తదుపరి వాక్య ధ్యానంలోకి వెళదాం. దేవుని సన్నిధిలో మనము చూడగలిగినట్లయితే ఈ పాట పాతదే కావచ్చు, కానీ ఒక పాపి దేవుని దగ్గరికి రావటానికి, మారు మనసు పొందటానికి, దేవుని మాటలు ఎలా అర్థం చేసుకుందో, దేవుడు తన కొరకు ఎలా మరి సమయాన్ని ఇచ్చాడో, ఆ సమయాన్ని ఒక పాపి ఏ రీతిగా సద్వినియోగపరుచుకుందో, దేవుని ఎదుటకు మనం వచ్చినప్పుడు మన హృదయాలు దేవుని ఎదుట ఎలా లగ్నపరచాలో ఆ విధముగా దేవునికి మనము దగ్గరైనప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయ్యానే సమరయ స్త్రీని మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. అయ్యానే సమరయ స్త్రీని మీరేమో యూదులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా, నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. అయినా నీళ్ళు నాకు ఇమ్మని నేనడిగానే, అయినా నీళ్ళు నాకు ఇమ్మని నేనడిగానే. నీళ్ళు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే, నీళ్ళు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే. అయ్యానే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే,
అయ్యానే ఒంటరిదాన్ని, నాకెవ్వరు లేరన్నానే, లోపమేమి ఎరుగనట్టు లోగుట్టు దాచానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. నీకు భర్త లేడన్నావే, పెన్మిట్లైదుగురన్నాడే. నీకు భర్త లేడన్నావే, పెనిమిట్లైదుగురన్నాడే. ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే. వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా, వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా. ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో. నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు. ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో. గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా. తప్పకుండా ఆయన ముందే తల వంచి మొక్కాలమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ సన్నిధానములో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా చాలమా. పరిశుద్ధాత్మ దేవుడి వాక్కుతో మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఈ ముందు ఎందుకు ఈ పాట పాడించానంటే, దేవుడు మనం ఆరాధించటానికి వచ్చేటప్పుడు ఆయన మనకు సమీపంలో ఉంటాడు. ఏ విధముగా మనము స్పందిస్తామో ఆ విధముగానే మనకు సమాధానం అనేది కలుగుతూ ఉన్నది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను కొన్ని అడుగుతాడు. కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు, కొన్ని పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు అవి నీ జీవితానికి భయంకరమైన కీడును కల్పించేవి ఉన్నప్పుడు దేవుడు వాక్కుతో నీతో మాట్లాడతాడు. ఏమిటనంటే, నా సన్నిధికి వచ్చిన నీవు వీటన్నిటినీ విడిచిపెట్టు అని ఆయన మాట్లాడతాడు. ఒకవేళ ఈ సమరయ స్త్రీలాగా లోగుట్టంతా దాచిపెట్టి నాకేమి తెలీదు అన్నట్లుగా ఆయన ఇచ్చే నీళ్ళే మనం తీసుకోవాలని వచ్చామనుకో, ఆయన అంటాడు కదా, లోపాలు ఉన్నాయి నీ దగ్గర, అవి నువ్వు సరి చేయబడాలి. అవి సరి చేయకుండా ఈ జీవజలం నువ్వు తాగాలంటే నీ వల్ల
కాదు అని అన్నాడు. ఆయనతో మనము సహవాసము కలిగినప్పుడు ఆయన మాటల్లోని ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. ఏదో వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయాము అంటే మన జీవితాలు ఎప్పటికీ కూడా మార్పు అనేవి చెందవు. అందుకనే వాళ్ళను ఏ జాబితాలో ఉంచాడు దేవుడు అనంటే, పై పై పెదవులతో నన్ను గనపరచువారు నాకు పాత్రులు కారు అన్నాడు. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు లోపాలేమిటో వెతుక్కోవాలి, బలహీనతలేమిటో వెతుక్కోవాలి. బలహీనతలను కొన్నిటిని దేవునికి ఇబ్బందికరమైన బలహీనతలను విడిచిపెట్టుకొని, లోపాలు దేవునికి దేవుని సన్నిధిలో మనము లోపాలు కలిగి ఉంటే ఆయన ఇష్టపడడు కనుక లోపాలు సరిచేయబడి సమస్తమును కడిగి వేయబడిన అనుభవం కలిగి నూతనముగా దేవుని మాటలు నేర్చుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ప్రణాళికలో మనం ఉండాలి అని ఆశ కలిగి ఒక నూతనమైన తలంపులు మనము కలిగి ఉంటే ఒక సమరి స్త్రీని ఒక సువార్థికురాలుగా చేసినట్లుగా మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు అయినా చేయబోతూ ఉన్నాడు. అందుకనే ఈరోజు దేవుని వాక్యము మన జీవితాలను ఎలా ప్రభావితము చేసిద్ది? దేవుని వాక్యం నిత్యము వింటున్నావు కదా, ఆ వాక్యం నీ జీవితంలో ఎంతవరకు పనిచేసిద్ది? అసలు దేవుని వాక్యం అంటే ఏమిటి? దేవుని వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఆ వాక్యం మనం తీసుకుంటే మనం ఎంత దీవించబడతాం, ఆ వాక్యాన్ని మనం పెడచెవిన పెడితే మనం ఎంత కోల్పోతాము అనేది ఈరోజు కొన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగంలోనే ఒక భాగంగా మనం చూడగలిగినట్లయితే దేవుని వాక్యము ఎలాంటిది అని ఒకసారి నీవు పరిశీలన చేసుకొని నిజముగా దేవుని వాక్యము ఎలాంటిది అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఎలాంటిది అని వాక్యము లేఖనములో దేవుడు వ్రాయించాడు అనంటే మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు కదా, నా వాక్యం ఎలాంటిది అంటున్నాడంటే సుత్తి వంటిది కాదా అన్నాడు. సుత్తి అనంటే రెండు రకాలు ఉండే, అడ్వర్టైజ్మెంట్లో సుత్తి అని కూడా అంటారు కొంతమంది. అలాంటి బోరు కొట్టే వాక్యం కాదు ఇది. సుత్తి అంటే ఏమిటంటే అనేకమైన వాటిని పగలగొట్టేది సుత్తి. అయితే దేవుని వాక్యము వింటున్నప్పుడు ఘోరమైన భయంకరమైన హృదయాలు పట్టబడ్డాయి అనంటే ఆ వాక్యం వారి జీవితంలో ఎలా పనిచేసిందనంటే అది సుత్తిలాగా వాళ్ళ యొక్క జీవితాన్ని పగలగొట్టినప్పుడు వారిలో కొంత పరివర్తన కలుగుతుంది. అందుకనే వారి స్థితిని ఎరిగి మార్పు చెంది దేవుని ఎలా ఆరాధించాలో, దేవునికి ఎలా సాక్షిగా ఉండాలో అనేది అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు గారు సవులుగా ఉన్నప్పుడు హింసించేవాడు, అనేకులకు హాని కలిగించేవాడు. ఇలా మనం చూడగలిగినట్లయితే తన జీవితం అంతా కూడా భయంకరమైన స్థితిలోనే తన జీవితాన్ని గడిపినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడు ఈ జీవితం అంతా దేవుని వాక్యము తనను తాకకు మునుపు, దేవుని స్వరము తన వెనక ముందు తన జీవితం ఎలా ఉన్నది అనంటే హింసించేవాడు, హాని చేసేవాడు, భయంకరమైన వ్యర్థతను కలిగిన వ్యక్తిగా ఇక్కడ సౌలు మనకు కనబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము తనను దర్శించిందో తన యొక్క హృదయము బండల పగలగొట్టుకున్న అనుభవాన్ని మనము చూస్తున్నాం. మొదట కొంచెము నిలదీశాడు, తర్వాత దేవుడు తనతో మాట్లాడగా ఆ దేవుని మాటలకు ఆకర్షితుడైపోయి ఇక తన లైఫ్లో ఏమనుకున్నాడయ్యా అనంటే, జీవము కలిగిన దేవుడు నా జీవితాన్ని మార్చటానికి నన్ను చేతపట్టుకున్నాడన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఈ భూమి మీద ఇలాంటి గొప్ప దేవుడు నాకు ఎవరూ లేరు అనుకుని దేవునిని ఎలా పట్టుకున్నాడయ్యా అనంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము అన్నంతగా ప్రభువుని పెనవేసుకున్నాడు. అదే కాకుండా అంటున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మనుషులను కాదు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోవచ్చు అన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనాలంటే. కానీ ఒక మనుషుడై ఉండి దైవ కుమారుడు యొక్క లక్షణాలు పొందుకోవాలని శ్రమను తనకు ఇష్టముగా భావించుకొని తనలో ఉన్న హెచ్చులన్నీ తొలగించుకొని తను ఎలా మారిపోయాడయ్యానంటే
సమస్తము కూడా దేవుని పాదముల యొద్దే నాకు దొరుకుతుంది. లోకమిచ్చే సంతోషము నాకొద్దు, లోకమిచ్చే ఆనందము నాకొద్దు, లోకములో ఉన్నది ఏది కూడా నాకొద్దు. నేను లోకములో ఉన్న కానీ లోకానికి వేరు అయి బ్రతికి నా దేవుని కొరకు నేను జీవించాలి అనుకున్నాడు. కాబట్టి ఒక ఉన్నతమైన కార్యాలు తన జీవితంలో జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. మొదట ఎలాంటి వ్యక్తి? హాని చేసేవాడు, కీడు చేసేవాడు, దుర్మార్గమైన ఆలోచన కలిగినవాడు, కఠిన వైఖరి కలిగినవాడు, అలాగనే భయంకరమైన చిత్రహింసలు పెట్టేవాడు దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు. అలాంటి తన జీవితము, దేవుని వాక్యము, దేవుని వాక్కు మాట ఎప్పుడైతే తనను దర్శించిందో కఠినమైన తన హృదయాన్ని మార్చుకొని దేవుని కొరకు ఎంతగా సిద్ధపడ్డాడు అనంటే, బ్రతికితే ఆయన నాకు చాలు, చావైతే ఇంకంతకన్నా లాభం నాకు ఏమీ లేదు అనుకున్నాడు. అంతకన్నా గొప్ప భాగ్యం నాకు ఏమీ అక్కర్లేదని తనంతరకు తానే తనకున్నవన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాడట, నష్టపరుచుకున్నాడట. ఈరోజు ఆయన వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్న సందర్భం ఏమిటంటే, వాక్యం నీ హృదయమును పలక మీద నువ్వు రాసుకున్నావా? ఆ వాక్యానుసారముగా బ్రతకాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ వాక్యము నీ జీవితాన్ని వెలిగించిద్ది అనేది నువ్వు గ్రహింపు కలిగినప్పుడు నీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు దేవుని అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ జీవము కలిగిన దేవుని మాట వినటానికి వచ్చిన అనేక మంది జీవితాలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ధన్య చరిత్రలు కాగలిగారు. ఎందుకనంటే ఆయన వాక్కు అంత ఆకర్షణీయమైనది, ఆయన వాక్కులో అంత శక్తి ఉన్నది. ఆయన వాక్కు పాడైపోయిన జీవితాలను నిలబెట్టే వాక్కు, ఆయన వాక్కు కఠినమైన హృదయాలను మార్చగలిగిన వాక్కు, ఆయన వాక్కు చెడిపోయిన జీవితాలను బాగు చేసే వాక్కు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచున్నాడు. హల్లెలూయా. వాక్ అంటే ఆయనే. ఆయనను నీ హృదయంలో తీసుకున్నప్పుడు నీ జీవితం ధన్యంగా మారుతుంది. లేదు నామకార్థమైన స్థితిలోనే వచ్చి వెళుతూ ఉంటే నీ జీవితంలో అద్భుతమైన అనేకమైన గొప్ప కార్యాలు నీవు కోల్పోతావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆయన వాక్యము ఎలాంటిదనంటే అది సుత్తి వంటిది. అంటే ఏంటంటే బండలాంటి హృదయాలను పగలగొట్టగలిగిన వాక్కు అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో అనేక మంది సేవకులుగా ఈ దినాన గొప్ప పరిచర్యలు జరిగిస్తున్న వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళు అనంటే, ఆ దేవుని వాక్కు వాళ్ళని దర్శించినప్పుడు ఆ వాక్కును బట్టి వారు దేవుని సన్నిధిలో వాళ్ళు ఆకర్షించబడి వారి జీవితాలు దేవునికి సమర్పించుకొని సాక్షార్థమైన పరిచర్యలో అనేక మంది కూడా కొనసాగుతున్నారు. అంటే చెడిపోయిన జీవితాలను బాగు చేసింది, బండలాంటి హృదయాలను పగలగొట్టుతుంది. అలాగునే మరి హాని చేసేవారి యొక్క జీవితాలు కూడా మారుస్తూ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు సాక్ష్యాలు వింటే వాళ్ళు అంటారు కదా, మేము నరహంతకులుగా ఉన్నాము, గతంలో మంచివాళ్ళము కాము, కానీ ఆ మహోన్నతుడైన దేవుడు ఇలాంటి దుర్మార్గమైన స్థితిలో నేను నడుస్తూ ఉన్నప్పుడు ఆ జీవము కలిగిన దేవుని వాక్కు మమ్మల్ని దర్శించింది. ఆయన నాతో మాట్లాడాడు కాబట్టి ఆయన వాక్కుకు నేను సరెండర్ అయిపోయాను. కాబట్టి నేను చేస్తున్న పని తప్పు అని తెలుసుకొని తప్పు సరిదిద్దబడిన స్థితిలో నేనుండి ఈరోజు ఆయన సాక్షిగా నేను నిలబడ్డాను అని అనేకులు సాక్ష్యాలు ఇస్తున్నారు. నరహంతకులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, లోబులు మారుతున్నారు, అబద్ధికులు మారుతున్నారు. ఇలాగున లోకములో ఉన్న అనేకమైన హేయమైన కార్యాలు ఉన్న వారందరూ కూడా చాలా వరకు మార్పు చెంది వారు దేవుని సన్నిధిలో ఆకర్షించబడి వారు జీవించిన జీవితము ఎవరు కూడా జీవించకూడదని సత్య సువార్తను చేతపట్టుకొని అనేక ప్రాంతాల్లో చాటి చెబుతూ ఉన్నారు. ఒకప్పుడు నా స్థితి ఈ రీతిగా ఉంది, ఇప్పుడు ఆయన మహాకృపను బట్టి నేను మార్పు చెందాను. కాబట్టి ఎవరైనా మీలో గతంలో నేను ఎలా ఉన్నానో అలా ఉంటే మీరు మార్పు చెందండి, మారు మనసు పొందండి, ఆయన వాక్యానికి లోబడి నశించక ఆయన సన్నిధిలో మీరు జీవించండి అని ఈనాటికి దశ దిశల సువార్త కూడా వ్యాప్తి చెందుతూ ఉంటూ ఉన్నది. అంటే ఆయన వాక్యం అనేది అంత శక్తివంతమైనది. అంత శక్తివంతమైన వాక్కు ప్రతినిత్యము దేవుడు నీకు వినిపించి నీ హృదయంలో
ఆయన భద్రపరచాలనని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం నీ జీవితంలో ఎంతవరకు నువ్వు నీ జీవితంలో పని చేస్తుందో ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో ఆత్మానుసారముగా మనం అడుగులు వేసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొట్టుపాటు అనేది లేకుండా ఆత్మీయ జీవితంలో గురి యొద్దకు పరిగెత్తగలుగుతాం. ఈ వాక్ అనేది హృదయంలో లేకపోతే కల్పనా కథల వైపు తిప్పే కాలము వచ్చి ఉన్నది. అలాగనే నిలకడలేని జీవితము నీలో ఉంచుకొని అనేక చోట్లకు చెదిరిపోయి ఎటు కాని పరిస్థితిలో నీ జీవితము ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ఆలోచన చేయి. అందుకని నీ హృదయమును పలక మీద దేవుని వాక్కును ముద్రించుకొని ఆ వాక్యానుసారముగా నువ్వు జీవించగలిగినప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో పనిచేసి నిన్ను గురి యొద్దకు నడిపించే వాక్యము ప్రతినిత్యము నీకు వినిపిస్తున్నాడు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదట. అందుకని దేవుని వాక్యము పాపములను ఒప్పింపచేసిద్ది. కాబట్టి అనేకులు ఆయన వైపుకు రావటానికి ఒక అవకాశం ఉన్నది. అలాగనే మనము చూడగలిగినట్లయితే ఆయన అంటాడు కదా, దేవుని వాక్యంలోని కింద వచనాల్లో చూడగలిగితే ఒక మాట ఉన్నది చూడండి. ఇర్మియా గ్రంథం 23:9 చూద్దాం మరొకసారి. నా మాట అగ్ని వంటిది కాదా అని అన్నాడు. అగ్ని అనేది అది దహించి వేస్తుంది, కాల్చి వేస్తూ ఉంటుందట. దేవుని మాట అగ్ని వంటిది. అగ్ని ఎదుట మరి ఎవరు కూడా పరాచకాలు ఆడకూడదు. అందుకనే దేవుని మాట ఎలాంటిది అనంటే అది అగ్ని పుట్టించింది. ఆనాడు ఆదిమ అపోస్తుల కాలంలో అనేక మంది దేవుని ఎదుట కూడుకున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని విభాగించబడి వారి మీదకు బలముగా దిగి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బళ్ళున వారి మీదకు దిగి వచ్చినప్పుడు వారు శక్తి పొందుకున్నారు. వారు అభిషేకించబడి శక్తి వనరులు పొందుకొని వారు భూమి మీద అసాధారణమైన గొప్ప కార్యాలు దేవుని కొరకు వారు సాధించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదిమ అపోస్తుల ఆ యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకిన విధానము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో మనము కూడి ఉన్నాము. కాబట్టి ఏ అగ్ని దిగి రావాలి అనంటే పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చేటట్లు ఉండాలి. కానీ మనము శాపములో పాపములో ఉన్నప్పుడు అగ్ని అయ్యున్న దేవుడు కాల్చివేసే ఆ యొక్క శిక్షలోకి వెళ్ళకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళిన కొన్ని జీవితాలు ఎలా మారుతాయి, ఏ రీతిగా ఉంటాయి అనంటే వారి యొక్క జీవితాలు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అమెరికా నుంచి ఒక మరి ఆ మిషనరీ వచ్చాడట ఇండియాకి. అయితే తను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులో మరి చక్కగా చెప్పటానికి మన యొక్క తెలుగు మిషనరీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన చక్కగా ఇంగ్లీషును తెలుగులోకి చక్కగా మార్చి చెప్పగలిగిన వ్యక్తి. అయితే ఆ యొక్క ఇంగ్లీషు మిషనరీ వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ మన యొక్క ఆంధ్ర నుంచి ఒక అతను మంచి పేరు పొందిన వ్యక్తి తనతో మరి అనేక సభలకు వెళుతూ ఉండేవాడట. అయితే ఇలా కొన్ని రోజులు జరుగుతున్నాయి. ఒకానొక సందర్భంలో ఎప్పుడు చూసినా కానీ ఈ అమెరికా మిషనరీకి ఒక ఆలోచన కలిగిందంట. ఏంటనంటే, నేను వచ్చేటప్పుడు చాలా బాగా వచ్చాను, కానీ ఈ మిషనరీ ఎప్పుడైతే నా దగ్గర కూర్చుంటాడో ఒకలాంటి దుర్వాసన వచ్చింది కారులో. ఏదన్నా అందామనంటే అనలేకపోతున్నానని తన హృదయంలో మదన పడిపోతున్నాడట. సరే, ఇట్లా కొన్ని రోజులు ఇట్లా గడుస్తూ ఉన్నది. అయితే ఒకానొక సందర్భంలో సువార్త నిమిత్తము ఆయన ఇండియాకు వచ్చినప్పుడు మన యొక్క తెలుగు మిషనరీ కూడా తనతో ఏకీభవించి ఆ యొక్క సభకు వెళ్ళాలని వారు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారట. సరే, కొంత దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన దుర్గంధము ఆ కారులో వస్తూ ఉందంట. ఇక ఈ యొక్క మరి అమెరికా మిషనరీ అన్నాడట, నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దు. నేను ఎవరితో వెళ్ళినా కానీ కారు చాలా శుభ్రంగా నీట్గా బాగుంటుంది. నీవెప్పుడైతే కారులో ఎక్కువ కూర్చుంటున్నావో ఒకలాంటి మరి దుర్వాసన కలుగుతుంది. నీకేమన్నా ప్రాబ్లం ఉందా, ఏదన్నా బలహీనత ఉందా, ఏదన్నా ఉంటే చెప్పు ముందే. ఒకవేళ నీ నోటి ద్వారా వస్తుందా, ఏం పరిస్థితో నాకు అర్థం కావటం లేదు అని
తను చెప్పినప్పుడు తను అన్నాడట, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి అని అన్నాడట. ఏంటనంటే, నేను కొన్ని రోజుల నుంచి స్వార్థకు వెళుతున్నాను కానీ సాక్సులు మార్చుకోలేదు, ఆ సాక్సులు మురికి వాసన వలన ఇలాంటి దుర్గంధం కలుగుతుంది అని చెప్పాడట. సరే, అడిగిన వెంటనే ఒప్పుకొని మంచి మాట చెప్పావు అని మనము సభకు వెళ్ళే ముందే ఒక షాపుకు పోని నీకు కొత్త సాక్సులు ఇప్పిస్తామనని ఆ తెల్ల మిషనరీ గారు అన్నప్పుడు వీళ్ళు వేరే షాప్కి వెళ్ళారు. అతని కాళ్ళు శుభ్రంగా కడిగిచ్చాడు. కొత్తగా ఆ యొక్క సాక్సులు తెప్పించి వేపించారు. వేసుకున్న తర్వాత ఇక కారులో వెళుతున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళంగల్లా మళ్ళీ సేమ్ అదే వాసన వస్తూ ఉందంట. అర్థం కాలేదట, ఇదేంటి, నేను స్వయంగా తీసుకుని వెళ్ళి తన యొక్క కాళ్ళు శుభ్రంగా కడిగించి నూతనమైన ఆ యొక్క సాక్సులు కొత్తవి వేయించాను కదా, మరలా ఇలాంటి చెడ్డ వాసన ఎందుకు వస్తుంది అని కొంచెం దూరం వెళ్ళి మరలా ఆ కారు ఆపి ఆ వ్యక్తిని అడిగాడంట. నీ కాళ్ళు బాగా కడుక్కున్నావు కదా, కడిగానయ్యా అన్నాడంట. నేను ఇప్పించిన సాక్సులే కదా, నా కళ్ళ ముందే కదా నువ్వు వేసుకుంది, ఆ మొట్టమొదటి వచ్చిన దుర్గంధం మరలా వస్తుంది కారులో, ఏంటి పరిస్థితి అంటే అతడు తలదించుకున్నాడంట. ఇప్పించావు కానీ ఆ సాక్సులు ఎప్పుడో మా పెళ్లి రోజు అప్పుడు మా ఆవిడ కొనిచ్చింది, అవి గుర్తుగా ఉంటాయి అనుకుని కారులో ఒక మూలన పెట్టాను అన్నాడట. అప్పటికప్పుడే అతన్ని దించేసి ఆ కారు వేసుకుని వెళ్ళిపోయాడట. అర్థమవుతుందా? ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో దేవుడు నిన్ను పరిమళ వాసనగా ఉండాలని ప్రతినిత్యము నూతనమైన వాగ్దానముతో దేవుడు నీతో మాట్లాడుతూ, అలాగే శ్రేష్టమైన వాక్కుతో నీతో నిన్ను దర్శిస్తూ, అలాగనే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వల్ల నీ మీద దిగి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే, మన జీవితంలో ఏదో ఒక పాతది ఒక మూలన దాచుకొని, అయ్యా అన్ని కొత్తయే కానీ ఇది ఒక్కటే పాతదనంటే, ఎన్ని కొత్తవి ఉన్నా కానీ పాత వాసన అనేది అది ఆయనకు ఇష్టం ఉండేది కాదట. అందుకనే అవి పారవేయబడినప్పుడే మన జీవితాలు దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా దేవుని ఎదుట మన యొక్క స్తుతులు వెళ్తాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలే తప్ప నీ భక్తి జీవితాన్ని బట్టి భయంకరమైన తీర్పులోకి వెళ్ళకూడదు కదా, భయంకరమైన నరకాగ్నిలోకి వెళ్ళకూడదు కదా, భయంకరంగా ఆయన నోటి నుంచి ఉమ్మి వేసుకునే స్థితిగా మన భక్తి జీవితం ఉండకూడదు కదా. అందుకనే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ప్రతి నిత్యము కూడా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుంటూ, భక్తి జీవితాన్ని నిత్యము దేవునిలో బలపరుచుకుంటూ ఎప్పుడైతే మనం అడుగులు ముందుకు వేయగలుగుతామో అప్పుడు ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, మనతో ఉండటానికి ఇష్టపడతాడు. అలాగనే ఆయన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకములు దిగివచ్చి ఆయన ఒక గొప్ప కృపతో మనల్ని బలపరిచినప్పుడు అప్పుడు లోకం నుంచి ప్రత్యేకించబడతాం, అప్పుడు లోక ఆశ నుంచి ప్రత్యేకించబడతాం, అప్పుడు లోక స్నేహం నుంచి ప్రత్యేకించబడతాం. అలా కాకుండా ప్రార్థనే నేను చేసేవన్నీ చేసేయే అంటే దేవుడు అంటాడు కదా, ఆయన అంటాడు కదా, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చని జీవితం నాకు అసహ్యము అన్నాడు. మనము పాడుకున్న ఈ పాటలో సమరయ స్త్రీ ఎందుకు అంత ఘనతకెక్కింది అనంటే, తనకున్న లోపాలన్నీ దాచిపెట్టుకుంది. మొదటిలో నన్ను చూడలేదులే అనుకుంది, కానీ ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలో గ్రహించింది, ఆ మాటలో ఆంతర్యాన్ని పట్టుకుంది. ఇక ఆమె ఏం చేసిందయ్యా అనంటే, దేవుని మాటలకు విధేయత కలిగి ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంది. భర్త లేడు అని నేను చెప్పాను, కానీ నాకు 5 భర్తలు ఉన్నారని నువ్వు చెప్పావు. నా జీవితంలో సమస్తము ఎరిగిన దేవుడు నీవు తప్ప మరొకెవరూ లేరు, కాబట్టి మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవు నీవే. ఈరోజు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకొని ఆయన ఎదుట ఒక నూతనమైన అగ్ని అభిషేకాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉంటారో అట్టి వారిని ఆయన దాటిపోయే దేవుడు కాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుని వాక్యం ఎలాంటిదంట, అగ్ని వంటిది కాదా అని అన్నాడు. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించేది, పరిశోధించేది,
దేవుని సన్నిధిలో నువ్వు మార్పు చెందాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే నీకు హేయమైనవి, నీకు ఇబ్బందికరమైనవి, నీ జీవితాన్ని అపవిత్రపరిచేవన్నీ యేసయ్య తన దగ్గరుండి నీ జీవితాన్ని శుద్ధీకరించి పరమ పవిత్రంగా మార్చి ఒక అసాధారణమైన భక్తి సాధనలు నేను నడిపించటానికైనా ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అందుకనే దేవుని వాక్యము ఎలాంటిది అని అంటే అది అగ్ని వంటిది అని అన్నాడు. అగ్ని ఏం చేస్తుందంటే సమస్తాన్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది, మలినాన్ని తొలగిస్తూ ఉంటుంది, పరిశుద్ధతను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యములో మనము చూసినప్పుడు ఈ యొక్క దేవుని సన్నిధిలో శుద్ధి వంటిది అనంటే పాపము అంటే పాపమును ఒప్పింపచేసే వాక్యము, అలాగే అగ్ని వంటిది అని అంటే హృదయాలను శుద్ధీకరించి పరిశుద్ధాత్మ అగ్నిని మండించే వాక్యమై ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యం ఎలాంటిది అనంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుమా. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొనుచు మనుషును పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎలాంటిది అనంటే అద్దము వంటిది అట. ఈరోజు నేను ఎలా ఉన్నానో, నేను అద్దం ముందుకు వెళ్ళకపోతే నా యొక్క ముఖ పరిస్థితులు తెలియవు. అలాగే నీవెలా ఉన్నావో నీవు కూడా నీ ముఖాన్ని ప్రతిబింబించే ఆ యొక్క అద్దము దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు నీ సహజ సౌందర్యం అనేది కనబడుతుంది. అలాగే దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఒకడు గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఏమిటనంటే ఆయన అంటున్నాడు కదా, దేవుని వాక్యము ఎలాంటిది అనంటే అద్దము వంటిది అన్నాడు. అద్దము చాలా తేటగా ఎంతో చక్కగా మన ముఖము ఎలా ఉంటే అలాగా అది కనిపించేటట్లు చేస్తుంది. అలాగునే ఆయన పరిశుద్ధ సన్నిధిలో భక్తి జీవితం చేయుచున్న నీ జీవితంలో దేవుడు మనతో మాట్లాడే విషయం ఏమిటంటే నా వాక్యము అద్దము వంటిది కాదా అనని మాట్లాడుతున్నాడు. ఈరోజు కొంతమంది వ్యక్తులు దేవుని వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు వారి జీవితాలను మార్చాలని, వారున్న పరిస్థితుల నుంచి విడిపించబడాలని సూటిగా దేవుడు వారితోనే మాట్లాడుతుంటే వాళ్ళ మనసులో ఎలా ఉంటారయ్యా అనంటే దైవజనుడు మా మీద కోపం పెట్టుకున్నారు, నా గురించిన ఇన్ఫర్మేషన్ ఎలాగో మొత్తానికి వీళ్ళు కూపిలాగి మా సంగతులన్నీ తెలుసుకున్నారు, కాబట్టి ఈరోజు వాక్యం అంతా నాదే, ఈరోజు అంతా నన్నే అని మాట్లాడతారు. ఎంతవరకు అర్థం చేసుకున్నారు వాళ్ళు? ఎంతవరకు అయ్యారనంటే సేవకులను తప్పు పట్టేటట్లే అర్థం చేసుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి నేను వెళుతున్నాను, నాలో ఆయాసకరమైన కొన్ని ఉన్నవని ఆయన నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మొదట వచ్చి మనం ఏమని ప్రార్థన చేసుకుంటాము? ప్రభువా, ఈరోజు నన్ను నీ కృపచేత ఈ స్థలానికి నడిపించావు, అయితే వాక్కయ్యన్న తండ్రి నాతో మాట్లాడయ్యా అని అంటాం. మాట్లాడితేనేమో ఒప్పుకోలేము. ఇది ఎలాంటి పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయాలి. మాట్లాడమన్నది నీవే, మాట్లాడినప్పుడు అభ్యంతరపరిచేది కూడా నీవే. అలాంటి వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయటారా? ఎందుకంటే దేవుని వాక్యము అద్దము వంటిది. అంటే ఏంటంటే నీ జీవితంలో ఏది దేవునికి నచ్చనదుందో అది డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడినప్పుడు అప్పుడు నీ జీవితంలో దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకో తెలుసా? ప్రభువా, నా జీవితాన్ని నేను మార్చుకోవాలని నీ సన్నిధికి వస్తున్నా, కంటిన్యూ చేయాలనే పాపములోనే దొరలాలనే నేను రావటం లేదు, నేను మార్పు చెందాలి, అలాగే లోకానికి నేను ప్రత్యేకమైన విధముగా నేను నడుచుకోవాలి. కాబట్టి నీవు నాతో మాట్లాడయ్యా, మాట్లాడిన ప్రతి మాట కూడా నా హృదయంలో నేను ఉంచుకోవాలి, నాలో సరి చేయబడవలసి ఉంటే నేను సరి చేసుకుంటాను, ఇంకా నీవు నేర్పించే కొన్ని సత్యాలు నాకు బయలుపరిస్తే నేను ఆ సత్యాన్ని బట్టి నేను నేర్చుకుంటాను, అలాగే నా జీవితాన్ని నేను సార్థకత చేసుకుంటాను ప్రభువా నీలో అని ఏ హృదయం అయితే పరితాపమును అందుతూ ఉంటారో
ఏ హృదయం అయితే దేవునికి వారు ఆ రీతిగా వారి హృదయాలు అప్పగించుకుంటూ ఉంటారో అలాంటి వ్యక్తుల జీవితాలను ఆయన చేతబట్టి ఒక ఉన్నతమైన స్థితిలో వారి జీవితాలు ఉంచటానికైనా ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అద్దము వంటి దేవుని వాక్యం నీకు ఆయన నీ జీవితాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు అభ్యంతరాలు చెప్పొద్దు, ఆటంకాలు చెప్పుకోవద్దు. అలాగనే ఈరోజు చెప్పారనని రెండో రోజు దేవుని సన్నిధికి రాకుండా మానేసే వాళ్ళని ఏమంటారంటే అది పిల్లతనపు అనుభవము, అది పిల్లతనపు అనుభవమే. వాక్యంలో పరిపూర్ణులు కాల, ప్రార్థనలో పరిపూర్ణులు కాల, భక్తి విధానంలో వారు పరిపూర్ణతకు రాలేదు. కాబట్టి వారు ఏం చేస్తారయ్య అంటే దేవుని వాక్యం అంటే పొగడుతలు ఉండాలి, దేవుని వాక్యం అంటే అద్భుతాలు ఉండాలి, దేవుని వాక్యం అంటే ఎలా ఉండాలయ్యానంటే 2 వారాలు 3 వారాలు నా సన్నిధికి రా, రేపు మీరు పొలం కొనుక్కుంటారు. ఇది కదా వాక్యం అంటే. అలాగనే అనేక పరిస్థితుల్లో ధనం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే 7 వారాలు రా, నీకు దేవుడు కుప్పలు తెప్పలుగా నీకు ధనం ఇచ్చేస్తాడనంటే ఏదో ఒక రకంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నాకు ధనమి 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 అని అంటే ఒకవేళ ఇవ్వలేదనుకో ఏం చేస్తా, అభ్యంతరపడి వెళ్ళిపోతావు. ఇదంతా కూడా మనకు వంట పట్టదులే, మనకంత వర్కౌట్ అవ్వదులే అనుకుని వెళ్ళిపోతారు. కానీ దేవుని సన్నిధికి నీవు వచ్చేటప్పుడు ఆయన అంటాడు కదా, పైన ఉన్న వాటినే మీరు వెతకండి అని అంటాడు. ఏమున్నావో పైన అంటే నీ భవిష్యత్తు ఉన్నది పైన. పైన ఏమున్నది అని అంటే సర్వశక్తుడు నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప మహిమతో కూడిన జీవితం అనేది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే ఈరోజు జీవము కలిగిన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన నీవు నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు పలికిన ఆ మాటను ఆయన ఆమేనని నీతో మాట్లాడినప్పుడు అభ్యంతరపడుతూ వెళ్ళిపోకూడదు, మనసులో నొచ్చుకుంటూ వెళ్ళిపోకూడదు, సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన సన్నిధిలో వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా, నా లోపాలు నాకు ఎత్తి చూపించు, నా లోపాలు నాకు ఎత్తి చూపించావు ప్రభా, నా బలహీనతలు నాకు చూపించావు ప్రభా, నేను ఎక్కడ తప్పిపోతున్నానో, నేను ఎక్కడ త్రోవ తప్పానో, నేను ఏ విధముగా అతిశయపడుతూ ఉన్నానో. కాబట్టి ఇవన్నీ కూడా నీ ఎదుట మరి ఈ లోక సంబంధమైన అతిశయాలు నాకు పని చేయవు కనుక ఈరోజు అతిశయవాడు నీ సన్నిధిలో నిలబడు కనుక నాతో నువ్వు మాట్లాడావు కాబట్టి నేను సరి చేసుకుంటాను. వాక్యమనే అద్దములో నా యొక్క భక్తి జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు ఎక్కడ లోపించిందో, నేను ఎక్కడ సరి చేయబడాలో, ఏం నేర్చుకోవాలో, ఏ విధముగా అడుగులు ముందుకు వేయాలో ఆ విధముగా నేను నడుచుకుంటాను ప్రభువా అని ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుంటామో అప్పుడు ఆయన నీ జీవితాన్ని బాగు చేయటానికి, అలాగే నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాలు చేయటానికి, అలాగే నిన్ను ఇబ్బంది పెట్టే ఆటంకపరిచే ప్రతివిధ అవరోధాలు తొలగించటానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడట. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము చూడగలిగినట్లయితే, అందుకే దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు కూడా భక్తి సాధన విడిచిపెట్టలా. ఏమిటి ఆయన చేసిన భక్తి? రాజు అంటే సామాన్య విషయం కాదు, ఎన్నో విధాలైన యుద్ధాలు చేయాలి, అలాగనే న్యాయాలు తీర్చాలి, దేనిలో కూడా అన్యాయంగా ప్రవర్తించకూడదు రాజు అనే వ్యక్తి. ఇలాంటి పరిస్థితులలో చేయాలనంటే ఎక్కడి నుంచి రావాలంటే జ్ఞానము దేవుడు ఇవ్వాలి. నేను నీతిగా యథార్థంగా భక్తిగా ఉండాలంటే నా పదవిని చూసి నేను అతిశయపడకూడదు, నాకున్న స్థితిని బట్టి నేను గర్వించకూడదు, ఎంత ఎదిగినా ఆయన పాదాల దగ్గరే నా జీవితం అనేది నేను గుర్తెరగాలి అని దావీదు గారు ఏమని కోరుకున్నాడు అనంటే, ప్రభువా నీవే గనక నాకు ఒక్క వరం ఇస్తానంటే నేనేం కోరుకుంటానో తెలుసా, ఇంతకన్నా గొప్ప రాజ్యాలు అయ్యని నేను కోరుకునయ్యా, ఇంకింతకన్నా గొప్ప బంగారము వెండి ఆ సమస్తము నాకు ఇవ్వయ్యా నేను అడగనయ్యా, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలని నేను ఆశపడతా. హల్లెలూయా. ఈరోజు దేవుని పరిశుద్ధ సన్నిధిలో బంగారము కానీ వెండి కానీ అలాగనే ఒక ఉన్నతమైన లైఫ్ కానీ దావీదు గారు అడగలేదు. కానీ తన కుటుంబం ఎక్కడుండాలని ఆశపడుతున్నాడంట, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లుగా నేను కోరుకుంటాను, ఈ దీనుడుకు ఆ భాగ్యాన్ని దయచేయి ప్రభువా అని ఆ దేవుని ఎదుట వరం అడిగితే ఆ దేవుడు వరం ఇస్తానంటే నేను ఈ ఒక్కటే కోరుకుంటాను అని అన్నాడు. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో భక్తి జీవితము చేయుచున్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట ఏమిటంటే, ఈరోజు వాక్యము
ఒక అద్దమై ఉంటూ ఉన్నది. ఆ అద్దములో ఏ బలహీనతలు ఉన్నాయో, అలాగనే ఏదైతే నీకు మచ్చ డాగుగా కనబడుతున్నాయో వాటిని దొర్లగొట్టమని ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు వాటి మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే ఆయన పరిశుద్ధ సన్నిధిలో చాలామంది కూడా అభ్యంతరపడేది ఎందుకో తెలుసా? ఎందుకు అభ్యంతర పడతారనంటే, దేవుని దగ్గరికి వెళ్తే చాలా నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇప్పుడల్లా కాదు. ఒక యవనస్తుడిని అడిగితే బాప్తిసం తీసుకోవచ్చుగా అంటే ఆ యవనస్తుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నేను చదువులో ఉన్నాను, అలాగనే నేను చదువైన తర్వాత నేను ఒక ఉన్నతమైన ఉద్యోగం నేను సంపాదించుకోవాలి. ఆ ఉద్యోగం సంపాదించుకుని ఆ ఉద్యోగం చేసేటప్పుడు నేను ఏదో ఒక మాట దొర్లి మాట్లాడాలి, కాబట్టి ఇప్పుడే నాకు రక్షణ అవసరంగా లేదు, ఎందుకంటే నేను చాలా కరెక్ట్గా ఉండి తీసుకోవాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత అదే వ్యక్తిని వివాహితుడైన తరువాత ఆ వ్యక్తిని అడిగితే అంటాడు కదా, కుటుంబ బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయి, కాబట్టి ఈ కుటుంబాన్ని దొర్లించాలంటే ఎన్నో తిప్పలు నేను పడాలి. వాటిలో నీతిగా యథార్థంగా ఉంటే ఆ వచ్చే పైసలే నాకేం చాలు, కాబట్టి నేను ఏదో ఒక పని చేసి అధికంగా ధనాన్ని సంపాదించుకుని నా కుటుంబ బరువు బాధ్యతలు నేను భరించాలి, కాబట్టి ఇప్పుడు కుదరదు అని అంటాడు. అదే వ్యక్తి బిడ్డలంతా సెటిల్ చేసి అంతా కూడా నడి వయసుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని అడిగితే అంటాడు కదా, ఆ నడి వయసుకు వచ్చిన ఆ వ్యక్తి చెప్పే సాకు ఏంటయ్యానంటే ఒకే ఒక్క మాట మాట్లాడతాడు. ఏమిటారంటే, అన్నీ చేశాను కానీ ఇప్పుడు రావచ్చు, కానీ ఇంకొంచెం టైం ఉంది, నేను ఇంకా సరి చేయబడాలి, నేను ఇంకా తిన్నగా ఉండాలి అని మాట్లాడతాడు. అదే వ్యక్తి వృద్ధాప్యానికి వచ్చాడనుకో, ఆ మాట అడిగితే అంటాడు, అప్పుడు నుంచి నా జీవితంలో ఇన్ని చేసుకుంటూ వచ్చాను, ఇక వృద్ధాప్యానికి వచ్చాను, ఇంక నేను ఏం చేయబోతాను, కాబట్టి నేను పవిత్రంగానే ఉన్నా, ఇంక నాకు బాప్తిస్మం ఎందుకు? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, నేను భక్తి చేయకపోయినా కానీ నేను అందరికన్నా నీతిమంతుడిని అని నీవు అనుకుంటున్నా, కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే, నీ నీతి దేవుని ఎదుట మురికి పేలకలాగా ఉన్నదట. అయితే అని అంటాడు కదా, ఆయనను అంగీకరించాలి. అలాగనే మరి యేసు రక్తము చేత కడగబడిన అనుభవం నువ్వు కలిగి ఉంటేనే నిత్య జీవానికి నువ్వు వెళ్ళే ఆ యొక్క అవకాశము దొరుకుతుంది అని ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే అని అంటాడు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. మార్గాన్ని, సత్యాన్ని, జీవమైన నన్ను నువ్వు కలిగి ఉండి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు రక్షణ అనుభవం ద్వారా నూతన పరచబడి ఎప్పుడైతే నీ మనసు మార్చుకుని నూతన పరుచుకుంటావో అప్పుడు నీ జీవితంలో నిత్యత్వానికి వచ్చే ఆ యొక్క మెట్టుకు నువ్వు రాగలుగుతావు అని అన్నాడు. క్రీస్తును ఒక పక్కన పెట్టి నీ నీతిని బట్టి నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతావంటే ఆలోచించవలసిన పరిస్థితి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి మనము వస్తే మన జీవితాన్ని ఆయన చూపిస్తాడు. తన యొక్క వాక్యమనే అద్దములో మన యొక్క లోటుపాట్లు చూపించినప్పుడు కప్పిపెట్టుకుని దాచిపెట్టుకోకూడదు. తప్పుదమలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమి పొందుతాడట? ఒప్పుకొని విడిచిపెట్టినవాడు, సమరయ స్త్రీ ఒప్పుకొని విడిచిపెట్టింది, ఏమి పొందింది? ఒక సువార్థికురాలుగా మార్చబడింది. ఒక సువార్థికురాలుగా మార్చబడి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని బ్రతికిన విధానాన్ని మనము చూస్తున్నాం. అందుకనే ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం అనే అద్దముని ఎదుట ఉన్నది, కాబట్టి నీ లోపము ఏదైనా ఉంటే సరి చేసుకో, సరిచేయబడు, పొడవుబడిన అనుభవం కలిగి ఉండు. అలాగే ఆయన పరిశుద్ధ సన్నిధిలో సరిచేయబడే అనుభవంలో నువ్వు కలిగి ఉన్నప్పుడు మన భక్తి జీవితము ఎంతో ఉన్నతముగా మార్పు చెందుతూ ఉంటుంది. దేవునికి ఇష్టమైన భక్తిని మనము కలిగి ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఏంటంటే, దేవుని వాక్యం వింటున్నావు కదా కొన్ని సంవత్సరాల నుంచి, ఆ వాక్యం వింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నవి అని చెప్పటానికే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నావు కదా సంవత్సరాల తరబడి, ఆ వాక్యము నువ్వు పెడచెవిన పెడితే నీ జీవితంలో అద్భుతం చూడలేవు. కానీ వాక్యం ఎలాంటిది? ఆ వాక్యం ఏమేమి విధాలుగా పనిచేసిద్ది అనంటే,
ఆ వాక్యము పాపమును ఒప్పింపజేసి సుత్తిలాగా పనిచేసిద్ది, అగ్నిలాగా శుద్ధీకరిస్తూ ఉంటుంది దేవుని వాక్యము. ఆ తర్వాత అంటుండే కదా, నీ యొక్క స్థితిని చూపిస్తూ ఉంటుంది వాక్యం అనే అద్దములో. నీ యొక్క స్థితి ఎలా ఉన్నదో చూపిస్తూ ఉంటుందంట దేవుని వాక్యము అనేది. మరొక సందర్భాన్ని చూద్దాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఒక మాటను మనము చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అందువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము గమనించగలిగినట్లయితే మరొక సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 4వదిగా దేవుని వాక్యం ఎలా ఉంటుంది అనంటే, ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అనంటే, ఆయన అంటాడు కదా, శుద్ధీకరిస్తుందంట దేవుని వాక్యం. దేవుని ఎదుట మనము నిలబడాలి అనంటే మనకేమేమి క్వాలిటీస్ ఉండాలంట? కళంకం ఉండకూడదన్నాడు, ముడత ఉండకూడదన్నాడు, ఒక మచ్చ కూడా ఉండకూడదన్నాడు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? నిర్దోషముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, మహిమగల సంఘముగా ఉండాలి అనేది ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు అందుకనే జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అనంటే, ఈరోజు ఒక వివాహము చేసుకోబోయే ఒక పురుషుడు అనుకుంటాడు, నాకు జీవితంలోకి రాబోయే భాగస్వామి ఎలా ఉండాలి అనంటే పరిశుద్ధముగా ఉండాలి, అలాగే ఎంతో మంచి నీతి ప్రవర్తన కలిగి ఉండాలి, సత్క్రియలు చేసే వ్యక్తిగా ఉండాలి అని అన్నీ కూడా మంచి క్వాలిటీస్ కోరుకుంటాడు. ఆస్తిలో తగ్గకూడదు, అందంలో తగ్గకూడదు, దేనిలో కూడా రాజీ పడకూడదు. అవునా? కోరుకుంటాడు పురుషుడు. అలాగనే జీవము కలిగిన దేవుడు అంటున్నాడు కదా, సంఘముగా దేవుడు మనలో వధువు సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి అనంటే మనలో కూడా దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత కోరుకుంటున్నాడు, శుద్ధీకరణ మనలో కోరుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు కదా, మచ్చలు ఉండకూడదు, ముడత ఉండకూడదు, అలాగనే లోకానుసారత ఏది కూడా ఉండకూడదు. మరి ఎలా మార్చబడాలయ్యా అని అంటున్నాడు కదా, నీవు ఎలా ఉండాలంటే మహిమ కలిగిన సంఘంగా ఉండాలి, పరిశుద్ధమైన సంఘముగాను మార్చబడాలి. ఎందుకు మార్చబడాలి? ఇంత కఠినమైన పరీక్షలేంటి మాకు? లోకంలో మమ్మ ఉంచావు, ఆకర్షణలో మమ్మ ఉంచావు, అలాగే అన్నీ కూడా చేయాలనిపించే ఆ యొక్క అవకాశం ఉన్నా కూడా నీ వాక్యం అడ్డుకుంటుంది. ఇది ఏది కూడా నీవు చేయకూడదు. ఆనాడు అవ్వకి అన్నీ కూడా తినమన్నాడు, ఒక్క దాని జోలికి మాత్రం నువ్వు పోవద్దు అన్నాడు. పోయింది కాబట్టే ఇంత కథ నడిచింది. అలాగే లోకములో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు కదా, రేపు ఎందుకు ఇంతగా దేవుడు మనల్ని శుద్ధీకరించాలని కోరుకుంటున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు కదా, వాక్యముతో మనకు ఏం జరగాలంట? ఉదక స్నానము జరిగించాలి. వాక్యముతో మనకు స్నానము జరిగించినప్పుడు మనలో ఏమి కలుగుతుందట? దేవుడు కోరుకున్న ఆ యొక్క రూపులోకి రాగలుగుతాం. ఏమి కోరుకున్నాడు ఆయన? మచ్చలు తొలగించాలని, ముడతను తొలగించాలని, అలాగే కళంకాన్ని తీసివేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? వాక్యమనే ఉదక స్నానము నీకు చేయించినప్పుడు, నీ జీవితంలో ఇలాంటి మచ్చలు డాగులు మొత్తము కూడా తుడిచివేయబడినప్పుడు, అప్పుడు నువ్వు మహిమగల సంఘముగా మార్చబడినప్పుడు ఎవరి యొద్దకు చేర్చబడతావంట? జీవము కలిగిన దేవుని యొద్దకు రేపు నువ్వు చేర్చబడబోతున్నావు. కాబట్టి ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో, అందుకనే వాక్యము మనల్ని ఏం చేసిందట? వాక్యము మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది, మనలో ఉన్న హెచ్చును అన్నిటిని కడిగి వేస్తూ ఉంటుంది. అందుకనే చూడండి, నిజంగా వాక్యమును బట్టి ఒక వ్యక్తి ఎలా మార్పు చెందాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, లోకమంతా ఒక వ్యక్తిని భయంకరంగా దూషిస్తున్నారు. కఠినుడు అన్నారు, దుర్మార్గుడు అన్నాడు,
అలాగనే మంచి చెడులు తెలియని మూర్ఖుడు అని అన్నారు. ఇలాగా మనం చూడగలిగినట్లయితే జక్కయ్య అనే వ్యక్తి యొక్క జీవితము మనము గమనించినట్లయితే, క్రీస్తు తన జీవితంలోకి రాకమునుపు అతడు ఎలాంటి వాడయ్యానంటే అందరి దృష్టిలో ఒక దుర్మార్గుడు, అందరి దృష్టిలో ఒక కఠినుడు, అందరి దృష్టిలో ఎలాంటి వాడయ్యానంటే దయా దాక్షణ్యాలు లేని ఒక కర్కశుడు అనే ఆ భయంకరమైన పరిస్థితి కలిగి ఉన్నాడు. అది నిందలనేం అనకూడదు, ఎందుకంటే తన ప్రవర్తన కూడా ఆ విధముగానే ఉంది. అక్రమముతో అన్యాయముతో ఏ ఏ పరిస్థితిలోనైనా కానీ, ఎవరిని మోసపుచ్చైనా ఎవరినైనా దోచుకునైనా కానీ నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్న తత్వము కలిగిన వాడు ఈ జక్కయ్య. కానీ ఎందుకో తెలియదు కానీ ఒకానొక సమయంలో తనకు ఒక ఆశ కలిగింది. ఏమిటి ఆ ఆశ? జీవము కలిగిన దేవుడు గురించిన ఆ యొక్క మాటలు వింటున్నాడే కానీ తను చూడటానికి కూడా అవకాశం దొరకలా. అలాంటి పరిస్థితులు అనుకున్నాడు కదా, అసలు యేసు 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 అంటున్నాడు, అసలు ఆ యేసు ఎలా ఉంటాడో, ఆ యేసు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కదా. చూసి వెళ్ళిపోదాం, ఎవరికి రెండో కంటికి తెలియకుండా. ఎందుకని ఎగతాళి చేస్తారేమో, అంటే జీవము కలిగిన యేసును చూడడానికి నువ్వు కూడా వచ్చావా? నీకంత సమయం ఉందా? ఎన్ని కొంపలు నువ్వు కోల్చకుండా ఇటు వచ్చేసావని ఒకవేళ హేళన చేస్తారేమో. కాబట్టి ఎవరికి కనిపించకుండా ఎవరు చూడకుండా నేను వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ కఠినమైన వ్యక్తి మనసులో ఒక చక్కటి ఆశ కలిగింది. ఏమిటంటే యేసును చూడటానికి సమయాన్ని కుదుర్చుకున్నాడు. యేసు రావటం ఒకవేళ లేట్ అయిందేమో, కానీ వెయిట్ చేశాడు అక్కడ. యేసు వచ్చిన దాకా చూసే ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి అనుకున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. ఆయన చూసిన అక్కడ చూడాలి అనుకున్నాడు. బహుజన సమూహములు ఆయన వెంట వస్తూ ఉన్నారు కాబట్టి చూడటానికి వల్లకాక చెట్టెక్కి కూర్చున్నాడు. అయితే ఒక అద్భుతం ఏం జరిగిందయ్యానంటే, ఈ జక్కయ్యేమో చూడాలనుకున్నాడు కానీ అక్కడ అద్భుతం ఏమిటయ్యానంటే యేసయ్య రాక ఎవరింటికంట? జక్కయ్య ఇంటికి. ఆయన చెట్టు మీదకి కూర్చుంటే యేసయ్య చెట్టు క్రింద ఉండి అంటాడు కదా, పైన చూసి అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా అన్నాడు. గుండెలు పగిలిపోయినాయి. ఎందుకో తెలుసా? ఎవరు చూడకుండా వెళ్ళిపోవాలి, ఆయన చూసి వెళ్ళిపోతే చాలు అనుకున్నాను, కానీ నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈయన ఎవరు అసలా? ఇక దిగి వచ్చేసాడు. దిగి వచ్చిన తర్వాత అన్నాడు కదా, జక్కయ్య త్వరగా దిగు, నేడే నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఆ తర్వాత అంటే కదా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు. గుండెలు పగిలిపోయినాయి. అందరూ కూడా కఠినుడు, దుర్మార్గుడు, వీడు ఎప్పుడు చేస్తాడా, ఏదైనా కొట్టైనా మరి మా యొక్క ఉసురు తగిలినాడు పోవట్లేదని శాపనార్థాలు, భయంకరమైన దూషణలు ఇలాంటివే నాకు వినబడ్డాయి తప్ప నా ఇంటికి రక్షణ వచ్చిందని ఎవరు చెప్పలేదు. అలాగే నా జీవితం మారిద్దని ఎవరు చెప్పలేదు. నిజంగా యేసు అంటే చూడాలనుకున్నాను కానీ నా పేరుతో పిలిచాడు, మా ఇంటికి వస్తానంటున్నాడు, నా ఇంటికి రక్షణ వచ్చినది. ఆయన రక్షకుడు నా ఇంట్లో అడుగు పెడతా, నా ఇల్లు ఇక రక్షణ తప్ప ఇంక దేనికి నిలిమగా మారిపోతుంది అనుకున్నాడు, ఆశించాడు. వెంటనే జరిగిన పరిస్థితి ఏంటంటే తనతో నడుచుకుంటూ వెళుతున్న అల్లంత దూరమున తన ఇల్లు వచ్చేవరకు అక్కడ ఆపేసాడు యేసయ్యని. ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నా ఇంటికి వస్తానన్నావు కానీ నా ఇల్లు అంత యోగ్యమైనది కాదయ్యా, ఈ ఇల్లు యోగ్యమైనది కాదు, ప్రస్తుతం నేను నివసించే నా ఇల్లు కూడా యోగ్యమైనది కాదు. ఎందుకని? అక్రమము నా ఇంట ఉన్నది, అన్యాయము నా ఇంట ఉన్నది, భయంకరమైన దోపుడు సొమ్ముతో నింపేసుకున్నానయ్యా నా ఇల్లంతా కూడా. ఈ హృదయము చెడిపోయింది, నేనుండే నా యొక్క ఇల్లు కూడా పాడైపోయింది. నువ్వు నన్ను దర్శించి నన్ను పిలిచి నాకు రక్షణ వచ్చినదని చెప్పావు, రక్షకుడువైన నీవు నా ఇంట అడుగు పెడతానంటున్నావు, కాబట్టి ఒకే ఒక్క మాట నేను మాట్లాడతా, నాకు అవకాశం ఇస్తే. ఏమిటి ఆ మాట అంటున్నాడు కదా, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా నేను 2 అంతలు తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తా, ఎవరి దగ్గర నేను ఎక్కువ తీసుకున్నానో అంతకు డబల్ ఇచ్చేసేసి నా ఇంటిలో ఉన్న అక్రమాన్ని తొలగించుకుంటా, నా ఇంట్లో ఉన్న అన్యాయాన్ని తొలగించుకుంటా, నా మీద ఉన్న నింద తొలగించుకుంటా, నేను మార్పు చెందుతా, నా కుటుంబాన్ని కూడా యోగ్యమైనదిగా నేను చేసుకుంటా. ఎందుకంటే అంతకుముందు నీవు నా ఇంటికి రాకముందు నా ఇల్లు దుర్మార్గంగా నిలిచిపోయింది, నా ఇంట ఏ మంచి లేదు, నా హృదయంలో ఏ మంచి లేదు, కానీ నువ్వు నన్ను దర్శించావు,
నువ్వు దర్శించావు కాబట్టి నా హృదయంలో ఒక పరివర్తన కలుగుతూ ఉన్నది. పరివర్తన కలిగిన ఈ హృదయంతో చెడిపోయిన ఆ యొక్క ఇంటిలో నేను ఉండటానికి నేను ఇష్టపడలేదు ప్రభువా. ఈ లోకములో నీకన్నా నాకు ఎక్కువైనది ఏది నాకు అక్కర్లేదు. ఇదిగో ఈ జీవితం నీకు అంకితం చేస్తున్నా. అలాగే నేను ఎవరి దగ్గర అన్యాయంగా అక్రమంగా మొక్కుబిండు మరీ వసూలు చేసిన వారికి మరలా 4 గంటలు నేను చెల్లించి నా జీవితాన్ని నీ సన్నిధిలో సార్థకత చేసుకుంటాను ప్రభువా అన్నప్పుడు, అప్పుడు జక్కయ్యకి ఎలాంటి గొప్ప ఆధిక్యతనిచ్చాడో తెలుసా దేవుడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధి చెడిపోయిన జీవితము కలిగిన వాడు, అన్యాయము తను ఇంట పెట్టుకున్నవాడు, దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఒక్క సమయాన్ని దేవునికి ఇచ్చినందుకు తన లైఫ్ చూడండి ఎలా మారిపోయిందంటే, అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. అలాంటి తండ్రికి ఒక కొడుకుగా చేసేసాడు యేసయ్య. ఎవరిని? ఒక చెడిపోయినోడిని, ఒక భయంకరమైన ధన వ్యామోహము కలిగిన వాడిని, ఒక కఠిన హృదయుడిని ఎలా మార్చేశాడంటే సాత్వికుడుగా, దీనుడుగా, పరులకు ఉపకారిగా మార్చేశాడు. 2 అంతలు తీసుకుంటే 4 అంతలు ఇస్తే వాళ్ళు ఏమంటారు తెలుసు? నువ్వు దేవుడు అయ్యా, ఆ రోజు నువ్వు ఏదో నా యొక్క మరి పన్ను వసూలు చేసుకుని వెళ్ళావు, లేదయ్యా అని అన్నా కానీ దయ కూడా చూపించలేదు. తీసుకున్నావు కానీ మరలా నాకు 4 అంతలు ఇచ్చావు, నువ్వు చల్లగుండాలయ్యా, నీ కుటుంబం బాగుండాలి అంటారా? అంటారు కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందికి ఈ విషయము తెలియక ఈనాడు సమాజం ఎలా మారిపోయిందనంటే, నమ్మకమైన మాటలు పలికి ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొని అవసరాన్ని గడుపుకొని తీరా ఇవ్వబోయే సమయంలో ఏమన్నారంటే, నీ దిక్కుండ చోటు చెప్పుకో, నేను చేయలేవు, నువ్వు ఏమి చేయలేవు, నువ్వు ఒకళ్ళు నువ్వు కేసు పెడతావా, నీకు డబ్బులు అయిపోవటం తప్ప నీకు అక్కడ న్యాయం జరగదు. ఇట్లా మనుషులు ఎలా మారిపోయారంటే, మనస్సాక్షిని చంపుకొని ఇతరుల యొక్క కష్టార్జితమును ఆశించి ఏదో బతకాలనుకుంటున్నాం, కానీ ఆ మొత్తం కూడా శాపమై నీ బిడ్డలకు అది ఒక శాపముగా మారిపోతుంది. గుర్తుంచుకో. ఎందుకో తెలుసా? యథార్థముగా బ్రతికి మనము యథార్థత కలిగి ఉంటే మన తరము దీవించబడుతుంది. మన వరకే మనం అన్యాయాలు చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ, మోసాలు చేసుకుంటూ జీవితం అంతా బ్రతికితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నదంటే, ఒక సహోదరుడు చెప్తున్నాడు. ఏంటయ్యారంటే, తన తల్లికి ఒక 4 పిల్లలు. అయితే పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఒక్క సహోదరే బాగుంటుంది. ఇక కథమోళ్ళ పరిస్థితి ఏంటయ్యానంటే, ఒక 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. పెద్ద కూతురు ఒక్కతే బాగుంటుంది, 2వ అమ్మాయి అంగవైకల్యత కలిగిన వ్యక్తి, 2 మగపిల్లలు అంగవైకల్యత కలిగిన వాళ్ళే. వాళ్ళని అడిగారంటే, ఏంట్రా మీ పరిస్థితి? ఒకానొక సమయంలో మంచి కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి, సడన్గా ఏమైంది అని అంటే, ఆ వ్యక్తిని ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మా జీవితం అంతా కూడా ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రులే. ఏంటో తెలుసా? వారు లైట్లన్నీ పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయారు, మాకు వెనకాల చీకటినే మిగిల్చారు. అంటే ఏంటంటే, ఎన్ని కుటుంబాలకి ఎన్ని విధాలుగా ద్రోహం చేశారో, మోసం చేశారో, ఎలాంటి చెడ్డ కార్యాలు చేశారో ఈరోజు వాళ్ళ కడుపున పుట్టినందుకు మేము అనుభవిస్తున్నాము. ఈరోజు మా జీవితాలు మంచానికి పరిమితమైపోవటానికి కారణం ఏమిటి అని అంటే, ఆనాడు వారు చేసిన ఆ యొక్క పొరపాట్లే ఈరోజు మమ్మల్ని ఈ యొక్క అంధకారంలో త్రోసివేసింది. మాకు వెలుగు లేదు. ఎందుకనంటే వాళ్ళు వెలుగును పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయారు. మా జీవితం గడిచిపోతే చాలు అనుకున్నారు, కానీ ఆ శాపము ఎన్ని తరాలకు కొట్టిద్ది అన్న విషయాన్ని మర్చిపోయి ఈనాడు భయంకరమైన మరి విచ్చలవిడితనానికి, లగ్జరీకి అలవాటు పడిపోయి మరి నిండు జీవితాలను పాడు చేసుకుంటూ వారి తరాలకి భయంకరమైన శాపాన్ని, పాపాన్ని మిగులుస్తున్నారు. ఈరోజు అందుకని ఆలోచన చేయాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కదా, మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయన? ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయన? వాక్యము చేత ఉదక స్నానం చేయించి ఆయన సన్నిధానంలో శుద్ధీకరించాలనుకుంటున్నాడు. ఎందుకు శుద్ధీకరించాలి? ఎందుకు నీకు శుద్ధీకరణ అవసరము అనంటే, రేపు మహిమగల సంఘముగా తన ఎదుట మనల్ని పెట్టడానికి ఈరోజు ఆయన మనకు ఇలాంటి శుద్ధీకరణ అవసరము అంటున్నాడు. కఠినమైన జక్కయ్య తన జీవితంలో శుద్ధీకరణ దినాలు పాటించుకొని తన ఇంటికి రాకమునిపే తనలో ఉన్న అవిధేయతను, బలహీనతలను సమస్తాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించాడో
అబ్రహాము కుమారుల జాబితాలో తన జీవితము చేర్చబడి ధన్యచరితుడు కాగలిగాడు. ఈరోజు అందుకనే ఆయన పరిశుద్ధ సన్నిధిలో వాక్యం అంటే దేవుని మాట. ఆయన దేవుని మాట జక్కీని ఎన్ని విధాలుగా ఆయన ప్రభావితం చేసింది. దేవుని మాట ఒకే ఒక్క మాట, జక్కయ్యను త్వరగా దిగొన్నాడు, నేడు నేను నీ ఇంటికి ఉండవలసి ఉన్నది అని అన్నాడు. ఈ రెండే మాటలు తన లైఫ్ను మార్చేసినాయి. అబ్రహాము కుమారుల జాబితాలో తనను నిలబెట్టేసినాయి. హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధిలో ఎన్నో సంవత్సరం నుంచి నువ్వు వింటూ ఉన్నావు. కానీ విన్న వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా ఎప్పుడైతే మనం ఒక తీర్మానము కలిగిన విధముగా అడుగులు ముందుకు వేయగలుగుతామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మన తరాలు దీవించబడతాయి, మన తరాలు ఆశీర్వదించబడతాయి. మన తరానికి నువ్వు ఏమిస్తున్నావు? ఈరోజు పితరుల దోషం అంటే ఏంటంటే వారు గడిపారు, ఎన్నో పాపాలు మోసాలు చేసి వారి జీవితంలో వారు అనుభవించారు. కానీ ఆ శాపం ఎవరు పొందుతున్నారంటే తరాలకు వెళుతున్నది కదా, తండ్రుల తరాలకు వెళ్ళిపోతున్నది కదా. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీ తరానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకనే ఈరోజు దేవుని పరిశుద్ధ సన్నిధిలో వాక్యం అంట శుద్ధీకరణ చేస్తూ ఉంటుందట. ఆ వాక్యము శుద్ధీకరణ చేయబడిన తర్వాత రేపు ఆయన ఎదుట ఉండటానికి అవకాశం అనేది ఉన్నది అనేది వాక్యము ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మరి ఒక మాటను మనము చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యముతో మన జీవితాలు వెలిగించుకోవాలి. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనము చూడగలిగినట్లయితే ఆత్మను ఆర్పుకునేటట్లుగా ఉండకూడదు. కుటుంబంలో చీకటిని మిగిల్చే స్థితిలో ఉండకూడదట. దేవుని వాక్యము మన పాదాలకు దీపముగా ఉంటూ ఉన్నది. అంటే ఏంటంటే ఏ పని చేయాలన్నా ఈ పాదాలు కదలకపోతే ఈ లోపల ఉన్నవి ఏవి కూడా పనిచేయవు. నువ్వు ఒక పరిశుద్ధమైన కార్యానికి వెళ్ళాలంటే నీ పాదాలే పని చేయాలి. నువ్వు ఒక చెడ్డ కార్యానికి వెళ్ళాలంటే నీ పాదాలే పని చేయాలి. నువ్వు నరహత్య జరిగించాలన్నా, వ్యభిచారం చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, ఇలాగ ఎన్ని పరిస్థితుల్లో నువ్వు అపవిత్రపడాలి అని అంటే ఏది కదలాలి? ముందు నీ సర్వ శరీరాన్ని మలినపరిచేది నీ పాదము. అందుకనే ఆ వాక్యము ఎలా మారిపోవాలంటే ఆ పాదాలు చీకటిలో సంచరించకుండా వాక్యం అనే వెలుగునవి ధరించుకున్నప్పుడు సర్వ శరీరము బాగుంటుంది, కుటుంబము తరము కూడా దీవెనకరముగా మార్చబడుతూ ఉంటుందట. హల్లెలూయా. అందుకనే ఆయన పరిశుద్ధ సన్నిధిలో దేవుని వాక్యమును విన్నప్పుడు నీ పాదాలు ఎక్కడెక్కడికి వెళ్ళకూడదట, బంద్ చేసేయాలి. చెడు ముచ్చట్లకు నువ్వు వెళుతున్నావా? చెడు సహవాసాలకు నువ్వు వెళుతున్నావా? అలాగునే నీవు దేవుని సన్నిధిలో సమయం గడిపి ఆ తర్వాత దేవుని సమయం దేవునికి ఇచ్చేసాను, తర్వాత నేను లోకములోకి వెళ్ళాలి అనుకుని లోకము కొరకు నీ యొక్క పరుగులు తీస్తున్నాయేమో నీ పాదాలు. ఒకసారి వాటిని నీవు ఆయన వాక్యము చేత బంధించివేయి. దేవుని వాక్యము చేత నువ్వు బంధించు. అందుకంటాడు, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఏమిటి అని అన్నాడు. భక్తి ఏమో బాగానే చేస్తున్నావు, తర్వాత నీ స్నేహాలు మారలేదు, అలాగే నీ అలవాట్లు మారలేదు, నీ విధానము మారలేదు. కానీ మార్పు చెందని నీ వచ్చు మాత్రము మారాలి. బ్రతికే మారాలని అంటే ఆయన అంటాడు కదా, నువ్వు ఇంత బాగా పాడుతున్నావు కానీ మొదట నువ్వు మారేవా? మారాలి, హృదయం దేవునికి ఇవ్వాలి అని నువ్వు అంటున్నావు కానీ నువ్వు మారేవా? నువ్వు మారేను అని ఆయనకు తెలియాలంటే మొదట ఆ వాక్యం నీ పాదాలకు ఏమై వెలగాలంట? దీపమైపోవాలి. హల్లెలూయా. ఈరోజు సమరయ స్త్రీ ఆ సమరయ ప్రాంతానికి తన పాదాలు గతంలో ఎలా ఉన్నాయంటే పాపానికి పరుగులు తీసిని, ఎన్నో కుటుంబాల్లో ఉన్న దీపాలు ఆర్పివేసిని, ఎన్నో కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగించినాయి ఆమె పాదాలు. కానీ ఆమె పాదాలకు ఇప్పుడు ఏమి దొరికిందంట? దేవుని దీపము దొరికింది. వెలిగించే దీపము ఆ పాదానికి ఎప్పుడైతే దొరికిందో ఇప్పుడు ఆ పాదాలు ఎలా మారిపోయినాయి అంటే సువార్త చేసే పాదాలుగా మారిపోయినాయి, ఒక శుభవార్తను మోసే పాదాలుగా మారిపోయినాయి. అందుకనే సమరయ ప్రాంతానికి వెళ్ళి అంటుంది, మొదట చెబితే నమ్ముంటారా? ఎన్ని కొంపలు కూల్చే ఏంది మళ్ళీ ఏమొస్తుంది ఏమని కూడా అనర్లండి, ఇంకా వలగరగా మాట్లాడతారు అలాంటి వ్యక్తులని.
కదా. ఆమె వచ్చినప్పుడు తన గురించి కొంచెం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంత సడన్గా వినుండరు. కానీ ఆమె ఏమంటుందంటే, నేను ఒక ఆయన చూశాను, ఆయన ఎవరో కాదు, ఒక ప్రవక్త అనుకున్నాను, కానీ ఒక గొప్ప వ్యక్తి అనుకున్నాను, కానీ అసలు మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనని నేను గుర్తెరగలేకపోయాను. ఎప్పుడు గుర్తెరిగినో తెలుసా? నేను చేసినవన్నీ నేను ఆయనకి ఒక్క మాట కూడా చెప్పలా, కానీ నా జీవితాన్ని చదివేసినట్లుగా, నా జీవితాన్ని వచ్చి తొంగి చూసినట్లుగా, నా జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా నాకు చూపించాడు. ఇదిగో ఆయనను పలానా చోట కూర్చోమని చెప్పొచ్చాను, నా వెంట రండి, ఆయనను మీకు నేను పరిచయం చేస్తా. హల్లెలూయా. ఎన్నో కుటుంబాలను దీపాలు ఆర్పిన ఆ పాదాలు ఈరోజు ఏమని అంటే, ఆ ప్రాంతానికే సువార్తను చెప్పే ఒక మంచి సుందరమైన పాదాలుగా మారిపోయినాయి. ఎప్పుడు మారిపోయినాయి? దేవుని వాక్యము తన యొక్క మరి పాదాలకు దీపముగా ఎప్పుడైతే మార్చుకుందో, ఆ ప్రాంతానికి ఆమె ఒక సువార్తికురాలుగా మారిపోయింది. తను కన్న వాటిని, విన్న వాటిని సమస్తమును నన్ను మరి తేరి చూసిన నా దేవుడు నేను చూశాను, ఇదిగో ఈయనే మెస్సయ్య, ఈయనే మన యేసయ్య అని వాళ్ళందరికీ పరిచయం చేసి, అప్పుడు నుంచి దేవుని సువార్తను ప్రకటించుకుంటూ మోసుకుంటూ తన జీవితంలో ఒక సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నది. అది కదా జీవితం అంటే. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో నేను మారను, నా వల్ల కావట్లేదండి. నీ వల్ల కాదు. ఎప్పుడు మారుతావు నీవు? తిన్నగా ఉండాలంటే ఒక్క విషయం ఏంటయ్యా అనంటే, మన యొక్క మారాలి అన్న అనుభవం ఎలా ఉంటుందంటే, ఒక కుక్కని తీసుకొచ్చి దాని తోకను తిన్నగా చేసి కట్టాలనంటే కుదిరిద్దా చెప్పండి? ఎందుకని? దాని లక్షణం ముడుచుకుపోయే లక్షణం ఉంది. అయితే నువ్వు దాన్ని బద్దలేసి కట్టినా కానీ ఆ బద్దను కూడా వంచేయగలిగినది దాని తోకకున్న లక్షణం. అలాగే లోకములో నేనుండి నీతిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, భక్తిగా ఉంటానంటే ఆయన అంటున్నాడు కదా, ఏమనంటే, లోకములో నువ్వు యథార్థంగా ఉంటాను, నీతిగా ఉంటాను, నేను తిన్నగా ఉండి తీసుకుంటానంటే నీ వల్ల కాదబ్బాయి. తిన్నగా ఉండి తీసుకుంటానంటే నీ వల్ల కాదమ్మా. ఏం చెబుతున్నాడు ఆయన? ఆయన అంటున్నాడు కదా, తిన్నగా చేయగలిగిన దేవుని దగ్గరకు నువ్వు రా. నేను బలహీనతల్లో ఉన్నాను ప్రభు, నన్ను బలపరచు. ఎందుకనంటే సమరయ స్త్రీ 6 వ్యక్తులతో కాపురం చేస్తున్న ఆమె ఎంత బలహీనరాలో, అలాగనే ఎంత భయంకరమైన వ్యక్తో అక్కడ వాక్యం చెప్తుంది. అలాంటి వ్యక్తి సడన్గా తన పాత జీవితాన్ని మార్చివేసుకుందంటే ఆమె ఏమంటుందంటే, మార్చగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళింది. మార్చగలిగిన దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో తన జీవితంలో అద్భుతముగా ఆమె మార్చుకోగలిగింది. అలాగునే దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏ క్షణమన దేవుడు ఏ రీతిగా మనల్ని పిలుస్తాడో తెలియదు. కాబట్టి ఆయన యవన ప్రాయులు నేను దర్శిస్తే ఆ యవన ప్రాయులు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడాలి. అలాగే నువ్వు బరువు బాధ్యతలు కలిగి ఉండి ఆ సమయంలో నా కాడు కూడా నువ్వు మొయ్ అని ఆయన నీతో మాట్లాడితే మారు మాట మాట్లాడకుండా ఆయన సన్నిధిలో నువ్వు నడవటానికి ఇష్టపడాలి. అలాగే కుటుంబ బాధ్యతల్లో, అలాగే నువ్వు నడి వయసులో ఉన్నప్పుడు అప్పుడు ఆయన నేను దర్శిస్తే, అయ్యా నేను ఇల్లు కట్టాలి, పిల్లలు పెళ్లి చేయాలి, నేను ఎన్నో తిప్పలు పడాలి, ఇప్పుడు కాదులే అనొద్దు నువ్వు. ఎందుకంటే అప్పుడు నేను దర్శించాడు. అప్పుడు మారు మాట మాట్లాడకుండా ఆయన దగ్గరికి రావాలి. ఆ సమయం అంతా దాటిపోయి ఆఖరికి నువ్వు మంచంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను దర్శించి, ఇప్పుడైనా కానీ నా దగ్గరకు నువ్వు వస్తావా అనంటే, అప్పుడు ఇంకేం చేసుకోనిలే, నేను ఇంకేం చేయబోతున్నాను అని ఇలాంటి డైలాగులను వాడకూడదు. ఏం చేయాలో తెలుసా? ప్రభువా, అంతకాలం నుంచి ఇంతవరకు నా కొరకు ఇంతగా నువ్వు ఎదురు చూసావా, ఇంతగా నేను నన్ను ప్రేమించావా, ఇంతగా నా మార్పును కోరుకున్నావా, ఇంతగా నీ ఎదుటగా నన్ను నిలబెట్టుకోవాలని నాకు అవకాశాన్ని ఇచ్చావా. ఎన్ని అపరాధాలు, ఎన్ని దోషాలు, ఎన్ని పాపాలు, ఎన్ని మోసాలు, నా జీవితం అంతా కూడా భయంకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాను. ఇవన్నీ కూడా క్షమించి ఇప్పుడు నువ్వు దర్శించావు కాబట్టి మారు మాట మాట్లాడకుండా నీ సన్నిధికి నేను వస్తానని వచ్చినప్పుడు నీ జీవితము మరి సార్థకం చేసుకోగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. అందుకని ఆయన పరిశుద్ధ సన్నిధానంలో ఈరోజు మన యొక్క నడక గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. అందుకని అంటాడు, దేవుని వాక్యం నీ పాదాలకు ఏం చేయాలంట? దీపముగా మారిపోవాలి.
ఎప్పుడైతే దీపముగా మారిపోతుందో పవిత్రమైన స్థలములోకి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడాలి. పవిత్రమైన వారితో సహవాసం చేయటానికి, అలాగే దేవుని కార్యాలయంలో ఆసక్తి కలిగి ఉండడానికి నీ అడుగులు పరుగులు తీయాలి. నీ నడకలు కూడా ఆయన లెక్క వేసుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎంతగా తన కొరకు నువ్వు ప్రయాసపడి వెళ్ళావో, ఎంతగా ప్రాకులాడావో, ఎన్ని అడుగులు నువ్వు నడిచావో, ఎన్ని పరుగులను తీసావో సమస్తం ఆయన లెక్క రాసి ఉంచాడు. ఆ లెక్కకు తగిన జీతాన్ని దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. అందుకనే వాక్యం పాదాలకు దీపం అంటే చాలామందికి అర్థం కాదు. ఏంది వాక్యం వెలిగించుకుని పాదాల కింద పెట్టుకోమంటారు, ఏంది ప్రశ్నలు అని అనుకుంటారు. ఆ వాక్యము పాదాలకు దీపం అంటే పాదాలు చెడిపోయిన స్థలాల్లోకి వెళ్లకుండా, పతనమయ్యే స్థితికి వెళ్లకుండా పవిత్రమైన స్థితిలో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, పరిశుద్ధతలోకి నువ్వు నడవాలనేది ఆ వాక్యం నీ పాదాలకు దీపముగా మారిపోయినప్పుడు నీ కుటుంబానికి వెలుగునిస్తూ ఉంటుంది, నీ యొక్క తరానికి దీవెనను కలిగిస్తూ ఉంటుంది అనే విషయాన్ని నీవు మర్చిపోకూడదు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళును మూలుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. హల్లెలూయా. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఇక్కడ చదవండి ఒక్క మాట. ఆయన అంటున్నాడు కదా, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును లేక తేటగానున్నది అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఒక మాట 6వదిగా మనం చూడగలిగితే ఆయన అంటున్నాడు కదా, దేవుని కనుదృష్టి నుంచి ఎక్కడికి కూడా తప్పుకోవడానికి వీలు లేదు అని అన్నాడు. అంటే ఏంటంటే ఆయన నేత్రము లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరికి లెక్క అప్పచెప్పాలంట? దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే ఆయన నేత్రము చూస్తుంది కాబట్టి చేసిన ప్రతిది కూడా ఆయనకు లెక్క అప్పగించవలసి ఉన్నది. ఒకవేళ ఆయన సన్నిధిలో నువ్వు రక్షణ పొందకుండానే లోకాన్ని ముగించేస్తే ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. కానీ నువ్వు ఎన్ని భయంకరమైన పాపములు చేసి, మోసములు చేసి, నీ యొక్క ఇష్టానుసారంగా తిరిగి లోకంలో పాపే నువ్వు అనిపించుకొని ఆఖరిలో తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, ఇక నా జీవితం ఇలా ఉండాలని నేను కోరుకోవటం లేదు, నువ్వు అవకాశం ఇస్తే మరి నూతనమైన జీవితం నేను పొందాలనుకుంటున్నానయ్యా అని ఎప్పుడైతే ప్రాధేయపడి దేవుని పాదాలు పట్టుకుంటావో, నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఒక మూట గట్టి ఇసిరి దూరంగా పారవేసి మరన్నడు కూడా తన పెదవుల ఎదుట నీ యొక్క అతిక్రమం నేను ఎత్తను అని అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూసారా. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ జీవితం సరి చేసుకుంటే నీ జీవితంలో నువ్వు చేసిన వాటికి లెక్క అప్పచెప్పవలసిన పని లేదు. ఒకవేళ దేవుని తెలుసుకోకుండానే ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఒకానొక సమయంలో ఆయన చూశాడు, చూసినవన్నీ ఆయన లెక్క రాశాడు. కాబట్టి రాసిన ప్రతిదానికి నీవు లెక్క అప్పచెప్పాలి. అందుకే దేవుని వాక్యం ఎలాంటిదంటే లోకములో ఉన్న పదునైన కత్తులు కాదు, ఎలాంటి ఖడ్గమయ్యానంటే అది ఎలాంటిదయ్యానంటే ప్రాణాత్మ మూలుగులను సమస్తాన్ని కూడా విభజించుకొని అది చాలా ఖడ్గము ఎలాంటిదయ్యానంటే చాలా పదును కలిగది. దేవుని ఖడ్గము ఎలాంటిది? ఈ భూమి మీద చేసే ఖడ్గాల్లో ఒకదానికే పదును ఉంటుంది. కానీ దేవుని వాక్యం అనే ఖడ్గం ఎలాంటిదంటే రెండంచుల పదును కలిగిందట. ఈ రెండంచుల పదును కలిగిన ఈ ఖడ్గము నీలోకి వెళ్ళినప్పుడు నీ ప్రాణాత్మ మూలుగులు కూడా మొత్తాన్ని కూడా ఎటుకట్టు ఒక వైనము చేసుకుంటూ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఆయన పరిశుద్ధ సన్నిధిలో దేవుని వాక్యం ఎలాంటిదంటే ఖడ్గము వంటిది. ఆ ఖడ్గము వంటి ఆ వాక్యము, ఆ ఖడ్గము నీ హృదయంలో దూసుకుని పోయినప్పుడు ఎంత పాషాణ హృదయమైనా ఖచ్చితంగా బద్దలవక తప్పదు. అందుకనే ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే ఇది ఖడ్గము వంటిది అని అంటున్నాడు. ఆఖరిగా ఒక్క మాట చూద్దాం. చూడండి దేవుని వాక్యాన్ని. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదివి ప్రార్థనలోకి వెళదాం. కాగా
వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. చాలమా, వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యము గనక నువ్వు వినకపోతే నీ జీవితంలో విశ్వాసం అనేది నీకు కలగదు. విశ్వాసం నీ జీవితంలో లేకపోతే నీ జీవితం మార్పు చెందదు. మారని నీ జీవితము భయంకరమైన శ్రమకు తప్ప రక్షణకు దారి తీయదు. ఎందుకంటే లూదియా అనే ఒక ఆమె దైవభక్తి కలిగిన వ్యక్తి. ఆమె ఆ యొక్క తుయతైర పట్టణస్తురాలు, ఓదారంగు పొడి అమ్ముకుంటూ ఉన్న ఒక చిరు వ్యాపారి. అలాంటి వ్యక్తికి దేవుని వాక్యము తనకు కంటపడినప్పుడు తన పని ఒక పక్కన పెట్టుకొని వాక్యం వినడానికి ఇష్టపడింది. ఎప్పుడైతే వాక్యం వినదో ఆ వాక్యాన్ని బట్టి ఆమె హృదయం ఎలా మారిందయ్యానంటే ఆ వాక్యానికి ఆకర్షితురాలై వినటం మొదలుపెట్టింది. విన్న తన జీవితంలో విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసము కలుగుట వలనే దైవజనులను తన ఇంటికి ఆహ్వానించుకుంది. తన ఇంటికి ఏమని ఆహ్వానించిందంటే, మీకు భోజనం చేయాలనుకుంటున్నానయ్యా, మా ఇంటికి రండి అని పిలిచింది. వాళ్ళు భోజనానికి ఇంటికి పిలిచినప్పుడు సమస్తాన్ని సిద్ధపరచుకొని మొదట ఇంకొక పని ఆమె ఏమి చేసిందంటే తన ఫ్యామిలీని చక్కగా సిద్ధపరచుకుంది. వాళ్ళతో మాట్లాడింది కదా, చక్కగా భోజనానికి పిలిచిన వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చారు. అయితే భోజనము చేయబోయే ముందు నేను విన్న జీవము కలిగిన మాటలు నా కుటుంబానికి 2 మాటలు అందించరా, నా కుటుంబం కూడా వింటది అని ఆమె అడిగింది. అడిగిన వెంటనే ఇక ఆ దైవజనులు ఏం చేశారంటే దేవుని మాటలు ప్రకటించుట మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుని మాటలు వారి హృదయంలో నాటబడినయో లూదియా అప్పుడు వారి ఇంటి వారు కూడా అందరూ కూడా రక్షణ పొందుకున్నారట. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధానంలో వినుట వలన విశ్వాసము కలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలి. ప్రభువా, నేను పొందుకున్న ఈ రక్షణ నా బిడ్డలకు దయచేయి, నేను పొందుకున్న ఈ రక్షణ నా యొక్క యజమానికి దయచేయి, నేను పొందుకున్న ఈ రక్షణ నా యొక్క ఇంటి వారికి దయచేయి, నా బంధువులకు దయచేయి, నా స్నేహితులకు దయచేయి, నా సమాజానికి దయచేయి. ప్రభువా, భయంకరమైన నరకాగ్ని గుండం నుంచి మార్పు చెందడానికి నీ కృప వారిని ఆకర్షించాలి. ప్రభువా, లూదియా దేవుని వాక్యం విని విశ్వాసం ఉంచి దైవజనులను ఆహ్వానించింది. తన కుటుంబము రక్షణ పొందుకుంది. ఈరోజు వింటున్న నీ జీవితంలో మార్పు కలిగిందా? వింటున్న నీ జీవితంలో నీ యొక్క బిడ్డల్లో ఏమైనా మార్పు కలిగిందా? వింటున్న నీ జీవితంలో ఏదైనా నీ కుటుంబంలో రక్షణ కార్యం ఏమైనా జరిగిందా? ఆలోచన చేయాలి. ఎందుకంటే వినుట నువ్వు లోపించినట్లయితే కుటుంబంలో దీవెనలు పొందుకోలేవు. అందుకనే ఈరోజు యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెతకండి, ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయనను మనం వేడుకోవాలట. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చిన మనం అజ్ఞానముతో ఉండక జ్ఞానముతో నడుచుకొని దేవుని సన్నిధిలో కుటుంబాలు కట్టుకోగలిగిన నాడు దేవుని దీవెన మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీతో ఆ వాక్యం ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఒకటి సుత్తి వంటిది దేవుని వాక్యము అని లేఖనం సెలవిచ్చింది. అంటే ఏంటంటే పాపమును ఒప్పింపజేసి పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వటానికి దేవుని వాక్యం సిద్ధంగా ఉంది. రెండవది అంటున్నాడు కదా, నా యొక్క వాక్యము అగ్ని వంటిది కాదా అని అన్నాడు. దేవుని వాక్యను వినకపోతే భయంకరమైన అగ్ని అనేది ఒకటి ఉంది. దేవుని వాక్యమును విన్నట్లయితే పరిశుద్ధాత్మ అగ్నితో నిన్ను ఆయన దర్శించే దేవుడు ఉన్నాడు. ఏ అగ్ని కావాలో ఆ దేవుని వాక్యము నీవు విన్న దానిని బట్టి నీకు ఫలం అనేది కలుగుతుందట. మూడవదిగా ఆయన అంటున్నాడు కదా, నా వాక్యము అద్దము వంటిది కాదా అని అంటున్నాడు. నువ్వు చేసినవన్నీ కూడా నీ యొక్క ముఖ సౌందర్యము ఒక అద్దము ముందు ఎలా నిన్ను నీవు చూసుకుంటూ ఉంటావో, వాక్యం అనే అద్దము ముందు నీ యొక్క హృదయాన్ని నువ్వు తేరు చూసుకున్నప్పుడు ఆయనకు ఇష్టమైన పాత్రగా నువ్వు ఉండగలిగిన స్థితిలో నువ్వు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకనే అద్దమయ్యున్న దేవుని వాక్యం ముందు నువ్వు నిలబడినప్పుడు సరిచేయబడే అనుభవం నేర్చుకోగలుగుతూ ఉంటారట. ఆ తర్వాత మనము చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ 4వదిగా చూస్తే అంటున్నాడు కదా, దేవుని వాక్యం ఎలాంటిదనంటే శుద్ధీకరించే వాక్యం అట. ఎందుకు శుద్ధీకరించిందంటే మడత ముచ్చ ఏదైనా కానీ ఆ యొక్క మచ్చలు ఏదైనా ఉంటే సమస్తాన్ని కూడా శుద్ధీకరించి పరమ పవిత్రముగా మార్చి ఆయన ఎదుట ఉంచటానికి ఆయన మనకు శుద్ధీకరణ అనేది
అనుగ్రహించాడు. అందుకని దేవుని వాక్యం ఉన్న నీవు ఏమి చేయాలయ్యా అనంటే, వాక్యం అనే ఉదక స్నానము చేత నీవు శుద్ధీకరించబడిన నాడు రేపు ఆయన ఎదుట ఉండటానికి ఒక అవకాశం ఉన్నది. ఐదవదిగా మనం చూడగలిగినట్టయితే దేవుని వాక్యము పాదాలకు దీపము వంటిది. అది నీ జీవితాన్ని వెలిగించింది, నీ ఇంటిని వెలిగించింది, నీ సమాజాన్ని వెలిగించే వాక్యం అయి ఉంటూ ఉన్నది అని అన్నాడు. ఆరవదిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలిగినట్లయితే వాక్యం ఎలాంటిదంటే అది ఖడ్గము వంటిది. ఎటువంటి పాషాణ హృదయాలైనది బద్దలు చేయగలిగినంత శక్తి కలిగినది, రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది దేవుని వాక్యము అని అన్నాడు. ఏడవదిగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలిగినట్లయితే దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో ఆ దేవుని వాక్యం శక్తినిచ్చే వాక్యం అయి ఉన్నది. ఆ శక్తినిచ్చే దేవుని వాక్యం వింటే నీలో విశ్వాసము కలుగుతుంది. విశ్వసించిన నీ జీవితంలో, నీ కుటుంబంలో రక్షణ కార్యము జరుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఈ వాక్యం ఏ విధముగా పనిచేసిద్ది అంటే, ఒక 7 సందర్భాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్కుతో మనతో మాట్లాడాడు. కాబట్టి ఈ 7 సందర్భాల్లో ఎక్కడ వాక్యం మనం లాస్ అయిపోయామో, ఎక్కడ దేవునికి అవిధేయమైన కార్యము మనలో ఉన్నదో పరిశీలించుకొని, ఒక తెలుగు మిషనరీ లాగా అంత నేను కడగబడ్డాను, మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నాడు, టక్కు చేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, షూ వేసుకున్నాడు, కానీ సాక్సులు మాత్రమో ఎన్నో రోజుల నుంచి వేసిన సాక్సులతోనే ఆ యొక్క మంచి లగ్జరీ కారులో బయలుదేరితే దుర్గంధం కలుగుతూ ఉన్నది. పైనన్నీ కూడా నేను మంచిగా శుభ్రంగా చేసుకున్నాను, ఈ కాళ్ళే గదలే అని అనుకుంటే ఆ దుర్గంధం ఎక్కడికి పోదు. అలాగనే సర్వ శరీరాన్ని ఒక్కసారి దేవుని ఎదుట మనము పరిశీలన చేసుకొని ఎక్కడ ఏ లోపం ఉన్నదో దాన్ని పెరికి పారవేసినప్పుడు పవిత్రతను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము ఎలాంటిది అని దేవుడు మనల్ని అడిగినప్పుడు ఆయన మాట్లాడుతున్న ఈ 7 సందర్భాల్లో ఏ విషయంలో పొరపాటు పడి ఉన్నామో దానిలో సరిచేయబడి ఎలా నేర్చుకోవాలో ఆ రీతిగా నేర్చుకొని దేవుని సన్నిధిలో ధన్యచరితులు కాగలిగిన నాడు భక్తికి ఒక అర్థం ఉంటుంది. అలాగే నీవు దేవుని ఎదుట ఈ యొక్క లోకంలో ఒక అసాధారణమైన భక్తి జీవితం కలిగి ఉన్నావు కాబట్టి దానికి దేవుడు ఒక ఉన్నతమైన ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని సత్యములో నడిపించి, ఆ వాక్యం మన హృదయంలో పనిచేసి సర్వ సత్యములో మనల్ని స్థిరపరిచి, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, అలాగనే ఆయన యొక్క సన్నిధి కాంతి ఈ యొక్క సమాజానికి, విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మహాకృప తోడై ఉండునుగాక. ఆమేన్.